చూసారా ఎంత పొడి పొడిగా ఇచ్చిందో. చెప్పాను కదండి వేడి. పలావ్ చూసారు కదండి, ఎలా అనిపించింది మీకు? హ్యాపీ సండే అందరికీ. సో ముందుగా అయితే చట్టిగిన్నె పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. స్టవ్ కొంచెం తగ్గించుకోవాలి. మీతో మాట్లాడితే చట్టిగిన్నె మాడిపోయింది. ఇప్పుడే వేసేసాం అనుకోండి అన్నీ మాడిపోతాయి. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు కట్ చేసుకున్నాను నేను. దూరంగా ఉండబోయి. ఒక గ్లాస్ రైస్ అండి, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు రండి దగ్గరికి. సింత గారు రావట్లేదండి మీరు. ఏమిటే ఏం జరిగింది? పెరుగు, కొంచెం సాల్ట్. నువ్వు కూడా తిరగచ్చు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందామండి. ఇది ఇందేనా? మంచి గోల్డెన్ కలర్ రానివ్వాలి ఆనియన్స్. సో ఇప్పుడు దీంట్లో రొయ్యలు 1/2 కిలో మందం ఉంటాయండి. చిన్ని రొయ్యలు, అవి కొంచెం మగ్గనిద్దాము. ఈ లోపల నేను చేసుకున్నటువంటి మసాలా చూపిస్తాను. కాజు పేస్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తే నీచు వాసన రాకుండా ఉంటుంది. మెయిన్ పసుపు కంపల్సరీగా వేయాలి. ఎక్కువగా వేసుకోవాలి నాన్ వెజ్కి ఎప్పుడైనా సరే. తక్కువగా వేస్తే నీచు వాసన అనేది వస్తుంది అన్నమాట. రొయ్యలు మనకి వెంటనే మగ్గుతాయండి, పెద్ద టైం ఏం తీసుకోదు. పుల్లగా ఉన్న పెరుగు తీసుకున్నా మంచిదే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇందులో నేను పుదీనాని ఎండబెట్టుకొని పొడి చేసుకున్నానండి. పుదీనా లేనప్పుడు మనకి ఈ ఫ్లేవరు అసలు పుదీనా ఆకు కన్నా ఇంకా బాగా ఎక్కువగా వస్తుంది. ఇది చాలా కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. పుదీనా ఆకు పౌడరు ఇది ఒక చిటికెడు వేసుకుంటున్నాను. చాలా చాలా కమ్మగా ఉంటుంది స్మెల్ అయితే. సో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా మీకు టేస్ట్ దగ్గర కొంచెం గరం మసాలా ఒకసారి కలుపుకోండి. కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే మీ పిల్లలు తినే కారం దాన్ని బట్టి వేసుకోండి. రైస్ కూడా దీంట్లోనే వేస్తాం కాబట్టి
దాని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి. చాలా సరిపోతుంది. అలాగే సాల్ట్ ఇందాక కొంచెం వేసాము, ఇంకొంచెం మన రైస్కి సరిపడా ముక్కలు సరిపడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఇంకా మళ్ళీ వేయం కాబట్టి ఉప్పుగా ఉంటేనే వాటర్ రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. సో ఒకసారి కలుపుకుందాం. నాకు మా బేబక్కి ఇచ్చిన బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇది. రమక్క అంటాము, బేబక్క అంటాము. అక్క అండి చాలా విషయాలు మనతో షేర్ చేసుకుంటారు. అంటే తను ఒక ఇంటర్వ్యూ కూడా తీయాలి, ఎందుకంటే తను మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక మంచి స్థాయిలో కానీ మిడిల్ క్లాస్ అంటే అన్నీ తెలుసు తనకి. ఒక స్థాయి నుంచి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరి గురించి తెలుసు. ఫ్యామిలీ ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, అసలు ఎన్ని మంచి విషయాలు షేర్ చేస్తారో అండి అక్క అయితే. అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను అక్కని అడిగి. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కంపల్సరీగా ఉంటేనే మనకి కొందరికి కొన్ని విషయాలు తెలుస్తాయి. అలా పెద్దవాళ్ళు లేని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా మీకు త్వరలో పెడతాను వీడియో, తప్పకుండా చూడండి వైడి టీవీ ఫ్యామిలీలో. సో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ కొంచెం వేసాము. దీంట్లో ఈ కాజు పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. కాజు పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా. చూడండి ఎంత గ్రేవీ థిక్, మంచి రిచ్ లుక్ వచ్చింది. చాలా చాలా బాగుంది కదా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ కానీ సరిపోద్ది, కొంచెం సరిపోద్ది. మరి ఎక్కువ వేస్తే అన్నం అంతా అల్లం వెల్లుల్లి వాసన వస్తుంది, సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత వేసుకున్నాము. అండ్ అలాగే దీంట్లో ఇప్పుడు మనం సాజీరాని కొంచెం వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ఆ నూనెలో మాడిపోద్ది అనమాట సాజీరా, అందుకని ఇప్పుడు వేస్తున్నానండి. ఒక స్టార్ పువ్వు, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక యాలక, ఒక మరాఠీ మొగ్గ, ఒక లవంగాలు. ఒకసారి చూడండి, అవసరం లేదు సరిపోతుంది. సో దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఒక 2 minutes మూత పెట్టేసుకుని మగ్గనిద్దాము. నూనె ఎంత పైకి వస్తుంది అప్పుడు, అంతవరకు వెయిట్ చేద్దాం. చూడండి నూనె అంతా కూడా మనకి పైకి తేలింది కదా. నూనె అంతా పైకి తేలిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకుందాం. వావ్, ఓకే. దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకుందాం. వన్ గ్లాస్ అండి బాస్మతి. ఇది విడిగానే కొనుక్కొచ్చాము, ఎలా ఉంటాయో చూడాలి ఈరోజు. షాప్ వాళ్ళు బాగుంటాయి అన్నారు.
సో వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఈ గ్లాసేనా చూద్దా. కుక్కర్లో అయితే మాత్రం కొంచెం నీళ్ళు తగ్గియచ్చు, బట్ బయట వండుతున్నప్పుడు గ్లాస్కి గ్లాస్ నీళ్ళు కరెక్ట్గా పోయండి. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో వాటర్. నాకు ఫస్ట్లో కొత్తలో కన్ఫ్యూజ్ అయ్యేది ఏ గ్లాస్తో పోయాలి నీళ్ళు అని తెలియక కొన్ని ఎక్కువ పోసాను, పర్వాలేదు. మీరు ఒక్కసారి వాటర్ కావాలంటే చెక్ చేసుకోండి, బట్ కానీ సరిపోద్ది ఉప్పు అయితే. మూత పెట్టేసుకుందాం. ఐ ఫ్లేమ్ మీద ఉంచేయండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత సన్న మంట మీద ఉడికించండి. ఐ ఫ్లేమ్ మీద ఒక 7 మినిట్స్ ఉంచండి. లో ఫ్లేమ్ మీద మనకు ఒక 7 మినిట్స్ అంతే ఉడికితే, సన్నటి మంట మీద ఉడికిస్తే మాత్రం పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో దీన్ని ఇలానే కదిలించకుండా ఉంచుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. మైక్ పెట్టుకోలేదు, మాట్లాడండి. తీసే మైక్ లేదండి, సారీ. ఇదిగోండి ఒకసారి కలిగి పెడతాను. అదే సూపర్ అంటే సూపర్గా అయిపోయిందండి. చూద్దురండి, చాలా అంటే చాలా బాగా అయింది. ఇదిగోండి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచితే ఇదంతా కూడా గుంజుకుంటుంది అనమాట, మనకి పొడిగా అయిపోద్ది. సో ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే పలావ్ గుర్తుపెట్టుకోండి, ఇలానే ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అది పొడిగా అయిపోతుంది అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను. పీస్ కూడా బాగా వచ్చింది. ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది అంతే. అంత బాగా వచ్చింది కదా, ఎమ్మి చూడగానే తినాలనిపిస్తుంది. పర్ఫెక్ట్ పలావ్ కలర్ అనమాట. అది లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, చాలా చాలా బాగుంటుంది అసలు. ఇదిగోండి అన్నం అయితే రెడీగా ఉంది తినడానికి. ఇప్పుడు ఎగ్స్ తీస్తుంది, తొక్క తీస్తుంది. ఎగ్స్ తొక్క ఏది మా ఎగ్స్ అయిపోయా చూడండి. పలావ్ అయిపోయింది. అన్నం లైటింగ్ రావట్లేదా. లేచారు, సండే కదా, వాళ్ళ ఇష్టం. ఇంకా ఎన్నింటికి లేస్తారో ఏమిటో. అన్న నెక్స్ట్ ఇయర్ దీని మీద మమ్మల్ని చూసారా ఎంత పొడిగా ఇచ్చిందో. చెప్పాను కదండి, వేడి మీద ఉన్నప్పుడు అది మనకి అలానే అనిపిస్తుంది. మెత్తగా ఉందేమో అనిపిస్తుంది. మీరు అలా అనుకొని మెత్తగా ఉందనుకోవద్దు. ఓకే, ఇలా వస్తుంది. ఇలా పొడిగా వద్దు అనమాట పలావ్. ఎగ్స్ కాంబినేషన్లో తింటే అస్సలు అదిరిపోతుంది. టు ఎగ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అన్నం టేస్ట్ చేస్తావా? చేస్తావా? ఓకే తల్లులు. సో మీరు కూడా సండే ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అన్నన్ గాడు. లుక్ ఎట్ దిస్ కెమెరా. గుడ్.